బంధనాన్ మృత్యోర్ముక్షేమామృతాత్ స్వాహ స్వాహ. ఓం మృత్యుంజయాయ ఇదం నమః. ఓం హోమనారాయణాయ నమః స్వాహ. ఓం హోమనారాయణాయ ఇదం నమః. ఓం చంద్రాయ నమః స్వాహ. ఓం చంద్రాయ ఇదం నమః. ఓం సూర్యాయ నమః స్వాహ. ఓం సూర్యాయ ఇదం నమః. అయ్యా, అమ్మాయి చేతి కంకణం కట్టండి. ఓం కంకణధారణ శుభ సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం తేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అయం ముహూర్తస్య ముహూర్తో అస్తు. ఓం తచ్చంయోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్తిరస్తు. మళ్ళీ ఇక్కడేం చేయడానికి వచ్చాం? అర్జున్ బాబు, ఏంటి మీరు చేస్తున్న పని? కనిపించట్లేదా? పూజ జరిపిస్తున్నాం. అయినా ఇక్కడికి నిన్నెవరు పిలిచారు? పిలవని పేరంటానికి రావడం మర్యాద కాదు. భార్య ఉండగా పీటల మీద మరో అమ్మాయిని కూర్చోబెట్టడం మీకు మర్యాద కాదు. అయినా నా భర్త మరో అమ్మాయికి కంకణం కడుతుంటే ఆపాల్సిన బాధ్యత నాదే. కంకణం కడితే ఏమైంది? ఏదో తాళి కట్టినట్టు బాధపడుతున్నావు. అలా నీకు బుర్ర తక్కువ, సోది చెప్పడం ఎక్కువ. పూజలో కంకణం ఎవరికి కడతారో, ఎందుకు కడతారో పంతులుగా అడుగు తెలుస్తుంది. చెప్పండి పంతులు గారు, పూజలో మీరు కట్టించబోతున్న ఈ కంకణానికి అర్థమేంటి? అమ్మా, పెళ్లిలో చేసే నాతిచ్చరామి లాంటి ప్రతిజ్ఞ లాంటిదే ఇది కూడా. ఇప్పుడు మీరు చేయబోయే పూజలో సగభాగం మీకు ఉంటుందని, ఇద్దరం భక్తి శ్రద్ధలతో ఈ పూజ చేస్తామని చెప్పడమే ఈ కంకణధారణ యొక్క ముఖ్యోద్దేశం. విన్నారుగా అత్తయ్య? అంటే ఒక వ్యక్తితో అతని భార్య మాత్రమే పూజలో కూర్చోవాలి. అయినా ఇవన్నీ మీకు తెలియకుండా ఉండవులేండి. తెలిసే మీరీ తప్పు చేస్తున్నారు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆల్రెడీ డివోర్స్ నోటీస్ కూడా పంపించాను. ఇలా ఇక్కడికి వచ్చి మాట్లాడే రైట్ నీకు లేదు. ఉంది అర్జున్ బాబు. మీరు లేనిపోని అపార్థాలతో నాకు డైవర్స్ నోటీస్ పంపించారు. దాని మీద నేనింకా సంతకం పెట్టలేదు. కోర్టు డిసైడ్ చేసే వరకు నేను మీ భార్యనే. కావేరి, ఎందుకు 10 మందిలో గొడవ చేసి అత్తయ్య కుటుంబం పరువు తీస్తున్నావు? రా, వచ్చి బావ పక్కన నువ్వే కూర్చుని పూజ జరిపించు. ఆగమజా, ఈ అత్తయ్య మీద ఏమాత్రం గౌరవం ఉన్నా నువ్వు అర్జున్ కలిసి పూజ జరిపించండి. అత్తయ్య, అది కాదు. అత్తయ్యనే చెప్తున్నాను. ఇద్దరు కలిసి పూజ చేయండి. ఓహో, నిన్నటిదాకా శత్రువైన యమజ ఇప్పుడు సడన్ గా కోడలైపోయిందా? ఏమ్మా, ఇంతమంది ముత్తైదువులున్నారు, మీరైనా చెప్పండి. భార్యని ఎదురుగా పెట్టుకుని ఇంకొక అమ్మాయితో పూజ చేయమని ఏ శాస్త్రం చెప్పింది?